అంటే షేక్ ఇవి ఆల్రెడీ రికార్డెడ్ అయ్యి యూట్యూబ్ లో వస్తున్నాయా? ఇప్పుడు రికార్డ్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అబ్దుల్లా కరీముల్లా భాయ్. ఇది ఈ లింక్ వేస్తారు ఇన్షాల్లా. పాతవి? పాతవి అంటే ఏవైతే రికార్డ్ చేస్తారో అవన్నీ ఆల్రెడీ రికార్డెడ్ ఉన్నాయి, వేశారు. ఏదో స్పెసిఫిక్ గ్రూప్ ఉందా కరీముల్లా భాయ్ యాక్సెస్ చేయడానికి? అంటే ఈ గ్రూప్లోనే వేస్తున్నారా లింక్? నేను లింక్ గ్రూప్లోనే షేర్ చేస్తాను. అంతకుముందు రికార్డ్ చేయలేదు కాబట్టి అది మన దగ్గర లేవు. అది రాదు. ఓకే. చదవండి సిస్టర్. వేరే సిస్టర్ లేరు కదా, ఇంకా మీరే చదవండి. థర్డ్ లైన్. బా ఖ బా ఖా త త హ బా త ఈ డిఫరెన్స్ మీకు యా. ఇంతకు ముందు చెప్పాను కదా. తా ఇక్కడ ఇది ఈ తాకు మధ్యలో డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి? ఈ ఇది గోల్తా ఇది ఫస్ట్ చెప్పండి. పలికే విధంలోనా చెప్పే విధంగా? దాని యొక్క క్యారెక్టర్స్, దానికి విశేషం ఏంటి? ఈ తాకు పలకడంలో మనం రెండింటికి తానే పలుకుతాం మనం పలికేటప్పుడు. ఇది ఈ అక్షరానికి తా అంటాము. ఇది గోల్తా అంటారు. ఇది దీన్ని గోల్తా అంటారు. కూడా దీన్ని హాగా కూడా గోల్ చదవచ్చు. దాని గోల్తా హాగా. ఉర్దూలో మామూలుగా గోల్తా అంటారు. అదే అరబిక్ లో తా మర్బూతా అంటారు. అంటే కట్టబడిన, కట్టేశారు కదా దాని యొక్క చివర్లు కట్టేశారు కాబట్టి దాన్ని తా మర్బూతా అంటారు. రబత్ అంటే కట్టడం. ఏ విధంగా అయితే మనం కార్లో వెళ్ళేటప్పుడు మన బెల్ట్ను కట్టాలి కదా, ఆ విధంగా దీన్ని కట్టేశారు. స్టార్టింగ్ మరియు ఎండింగ్ పాయింట్ రెండు కలిసిపోయారు, కట్టేశారు. కాబట్టి దీన్ని తా మర్బూతా అంటారు. ఇది దాని సింపుల్ తా. ఇది వచ్చేసి తా మర్బూతా. దీని యొక్క ప్రత్యేకత, దీని యొక్క డిఫరెన్సెస్ ఏంటంటే, ఈ తా మర్బూతా కేవలము ఆఖరి అక్షరం వచ్చినప్పుడే వస్తుంది, మధ్యలో రాదు. అదే ఈత స్టార్టింగ్లో కూడా రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఈ ఒక వర్డ్లో ఒక పదంలో ఎక్కడైనా రావచ్చు ఈత. ఓకే. కానీ ఈ తా మర్బూతా కేవలము ఒక పదం యొక్క ఆఖరిలోనే వస్తుంది. ఆ తర్వాత దీనిని స్త్రీలింగం కోసం యూజ్ చేస్తారు. ఉదాహరణకు జొహ్రా, ఫాతిమతు జొహరా అంటారు కదా. అది జొహరా అనేది పువ్వు, జొహరా అంటే పువ్వు, అది స్త్రీలింగం. ఓకే. ఇది ఎక్కడైతే స్త్రీలింగం ఉంటుందో అక్కడ యూజ్ చేస్తారు. రెండవ దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఒకవేళ ఇది ఎప్పుడు నేను చెప్పాను మీకు, ప్రతి వర్డ్లో ఆఖరిలో వస్తుంది కదా, ఆఖరి పదం, ఆఖరి లెటర్గా వస్తుంది ఒక పదంలో. అదే ఇప్పుడు ఫాతిమా, ఫాతిమతు జొహరా, ఫాతిమా అక్కడ ఆఖరిలో ఈ తా మర్బూతా ఉంది. అక్కడ ఆపినప్పుడు ఈ తా మర్బూతా హా అయిపోతుంది, ఆ రెండు చుక్కలు ఉండవు. ఒకవేళ కలిపి మనం చదివేటప్పుడు కంటిన్యూగా నెక్స్ట్ పదంతో పాటు అప్పుడు తా అయిపోతుంది. అంటే దీనిని ఎలా చదువుతాము? ఒకవేళ ఈ అక్షరం దగ్గర ఆపితే హా అయిపోతుంది, ఈ అక్షరంతో పాటు నెక్స్ట్ పదంతో కలిపి చదివేటప్పుడు అప్పుడు తా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా రాశారు, ఫాతిమతు జొహరా, ఫాతిమా. ఒకవేళ ఫాతిమా అనేది ఒక పదము, జొహరా అనేది ఒక పదం, రెండో పదము. ఫాతిమా తర్వాత తా మరుబూతా ఉంది, జొహరా తర్వాత కూడా ఆఖరిలో తా మరుబూతా ఉంది. ఓకే. అప్పుడు మనం కలిపి చదివేటప్పుడు ఫాతిమతు జొహరా, ఒకవేళ ఫాతిమా అక్కడ ఆగిపోతే ఫాతిమా హా అయిపోతుంది. కానీ దాదాపు చాలామంది హాను చదవకుండా ఫాతిమా అంటారు. మనం ఎప్పుడన్నా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఫాతిమా రాసేటప్పుడు హా అనేది రాయం, అది తప్పు. అది తప్పకుండా ఇక్కడ అది 4 అక్షరాలతో కూడిన పదము. ఫా, తో, మీమ్, తా మరబూత, ఫాతిమా. ఎవరైనా పేరు ఉంటే దాన్ని ఫాతిమా అని చెప్పుకోండి, ఫాతిమా. అదే కంటిన్యూగా చదివితే ఫాతిమతు జొహ్రా, హా అక్కడ అయిపోతుంది.
రెండవ పదం, మొదటి పదములో స్త్రీలింగం వస్తే రెండవ పదం కూడా స్త్రీలింగమే రావాలి కదా. ఏ విధంగా అయితే ఆమె వచ్చింది అంటాం మనం కదా, ఆమె వచ్చినాడు అంటామా? లేదు సార్. ఎందుకు? ఆమె అనేది కూడా స్త్రీలింగము, వచ్చింది కూడా స్త్రీలింగం ఉండాలి, రెండు స్త్రీలింగం ఉండాలి. ఆ విధంగా ఎక్కడైతే మొదటి పదము తామరభూత స్త్రీలింగంతో వస్తుందో దాని తర్వాత వచ్చే పదం కూడా స్త్రీలింగమే ఉంటుంది. ఓకే, ఫాతిమతు జుహరా. ఇక్కడ ఫాతిమతు జుహరా, ఫాతిమాలో ఉన్న ఫాతిమా తర్వాత లో ఉన్న పదములో ఆఖరి పదము తామరభూత కలిపి చదువుతున్న వాటి తా అయిపోతుంది, కానీ ఆఖరిలో జుహరాలో అక్కడ ఆపుతున్నాం కాబట్టి అది హా అయిపోతుంది. కానీ రెండు చోట్ల తామరభూతనే ఉంటుంది. అంటే ఆపితే హా అయిపోతుంది, ఆపకుండా ఉంటే తా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా తా తర్వాత హా లాగా రాస్తారు. ఓకే, అర్థమైందా రెండింటికి తేడా? जी सर. ఓకే, ఇది కేవలం హా మాత్రమే. छोटी है. ఉమ్. बाता. తో కాదు, త. అది పెదవును గుండ్రంగా చేయకూడదు. త, బ, बाता. త. ఉమ్. याहा. ताहा. दाल. बाहा नीम. बाहा अलिफ. याहा बा. हा. नून ता. निशा. ఓకే, ఇప్పుడు మనం ముందుకెళ్తాం. ఇవన్నీ మీరు మీరు గుర్తుపడుతున్నారు కదా, ముందుకెళ్దాం. వీటిని హురూఫుల్ ముఖత్తఆత్ అంటారు. హురూఫుల్ ముఖత్తఆత్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఖతా. ఖతా అంటే ఒక పార్ట్, ఒక భాగము. ఓకే, అంటే ఒక పార్ట్. స్పేర్ పార్ట్స్లో ఎట్లా ఉంటాయి? స్పేర్ పార్ట్స్లు విడివిడిగా ఉంటాయి. మీరు కొనేటప్పుడు ఇక్కడ కార్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మనం వెళ్తాం, అక్కడ ఏం రాసి ఉంటారు? కార్ స్పేర్ పార్ట్స్ అంటే ప్రతి ఒక్కటి విడివిడిగా దొరుకుతుంది. అక్కడ మొత్తం కారు మొత్తం దొరకదు కదా. ఆ విధంగా ప్రతి ఒక్కటి భాగం వేరే వేరేగా ఉంటుంది. వీటిని ముఖతాత్ అని ఎందుకంటారంటే ప్రతి అక్షరాన్ని వేరువేరుగా చదవాలి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే సూరాలు వీటితో ప్రారంభమే అన్నమాట. మీరు బాగా ఫేమస్ అయిన ఒక సూర యాసీన్ అంటారు కదా, యాసీన్. అదేవిధంగా స్వాద్, త్వాహా, ఇవన్నీ. ఇక్కడ ఒక్క అక్షరం ఉంటే ఎలా చదవాలి, కలిపినప్పుడు ఎలా చదవాలి, దాని గురించి ఈ అభ్యాసంలో చదువుతాం. ఓకే, ఇక్కడ మొట్టమొదటి అంశం ఇక్కడ ఇందులో ఏంటంటే వీటిని అలిఫ్ ఉంది కదా, అలిఫ్ను గల తెలుగులో రాస్తే, నా దగ్గర ఏంటంటే ల్యాప్టాప్లో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది, ఇక్కడ రాలేకపోతున్నాను నేను, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు అలిఫ్ ఉంది కదండి, అలిఫ్ ఒక్క చిహ్నము, ఒక అలిఫ్ అని ఒక గీత రాస్తున్నాం. అదే మనము తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ అరబీలో కానీ రాయొచ్చు కదా. దీన్ని అరబీలో రాస్తే ఎన్ని అక్షరాలు అవుతాయి? 3 అక్షరాలు అవుతాయి కదా, అలిఫ్. దాన్ని అక్షరాలతో రాస్తే 3 అక్షరాలు అవుతాయి. కానీ మనము దానిని ఒక సింపుల్ ఒక్క చిహ్నంతో మనం తెలుపుతాం, దానికి ఒక గీత వేసి అలిఫ్ అంటాం కదా. అదే దీన్ని ఏమంటాము? లామ్ కదా. తర్వాత దీనిని మీమ్. ఓకే, అయితే ఇక్కడ మనం చదివేటప్పుడు ఏం చేయాలంటే విడివిడగా రాయాలి. ఎలా? ఇక్కడ అలీఫ్ అని, ఇక్కడ లామ్ అని, ఇక్కడ మీమ్ అని. ఓకే, అంటే మూడింటిని విడివిడిగా చదవాలి. అలా చదివేటప్పుడు ఏమవుతుందంటే అలిఫ్ లామ్ మీమ్. ఇప్పుడు ఇక్కడ మద్ ఉంది, రెడ్ కలర్ ఉంది కదా, ఆ మద్ అది 6
అలిఫ్లంతా తీయాలి అనమాట, సాగదీయాలి దాన్ని. మద్ అంటే ఏంటి? సాగదీయడాన్ని మద్ అంటారు, తమ్దీద్ అరబీలో. అయితే అలిఫ్ను మనం లాగడం లేదు, ఎందుకు? దాని మీద ఏ విధమైన అది గుర్తు లేదు సాగదీయడానికి. కాబట్టి దీనికి ఉన్నది ఉన్నట్టుగా అలిఫ్, దీనికి మాత్రం లామ్. ఓకే, లామ్ తర్వాత మరి మీమ్, దీన్ని కూడా సాగదీస్తారు. నాలుగు హా, అలిఫ్లు సమానంగా కాదు. ఆ? సమానంగా వేరు. ఏమన్నారు? 4 అలిఫ్లకు సమానంగా కాదా? 6 అలిఫ్లు కలిసి 6 అలిఫ్ల సమానంగా దీర్ఘం తీయాలా అని అడుగుతారు. అవును, ఎప్పుడైతే మద్దతు వస్తుందో అది అక్కడ. ఇంకా ముందు ముందు మీరు చెబుతారు, కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని చోట్ల 4 లేదా 6 వరకు మాత్రమే తీయాలి. ఓకే, ముప్పసలికి అవి ఎక్కడ 4 తీయాలి? సమానం. శ్రద్ధ దగ్గర లేకపోతే సుకూన్ దగ్గర, అవన్నీ మనము తజ్వీద్ నియమాల్లో నేర్చుకుందాం అది ఇక్కడ ఇన్షాల్లా. ఇక్కడ ప్రస్తుతానికి ఈ మగధ ఇక్కడ 6 అక్షరాలంతా తీయాలి. ఎందుకంటే ఇక్కడ లామ్ తర్వాత మీమ్, లామ్ అనే దగ్గర లామ్ అలిఫ్ మీమ్ సుకూన్ ఉంది కదా. లామ్ అంటే మీమ్ సుకూన్ తర్వాత మీమ్ యా మీమ్, మీమ్ అవుతుంది. దీన్ని విడివిడిగా రాస్తే, భీమ్ అనే అక్షరాన్ని అరబీలో రాస్తే మీమ్ యా మీమ్ కదా, మీమ్ యా మీమ్. అవును సార్. అదేవిధంగా లామ్ను లామ్ అలిఫ్ మీమ్, లామ్ లామ్ మీమ్. ఇక్కడ లామ్ తర్వాత మీమ్ అంటే మీమ్ సుకున్న తర్వాత మరి మీమ్ వచ్చినందువల్ల అక్కడ శ్రద్ధ వస్తుంది. అక్కడ శ్రద్ధ వచ్చినందువల్ల మనం అక్కడ 6 అలిఫ్ల అంతా సాగదీయాలి. లామ్ మీమ్. అక్కడ మీమ్ దగ్గర సుకూన్ దగ్గర మనం ఏం ఇవ్వాలి? అక్కడ అక్కడ గున్నా ఇవ్వాలి. ఎందుకంటే 2 మీమ్లు ఉన్నాయి అక్కడ. లామ్ తర్వాత మరి మీమ్ వచ్చింది, మీమ్లో మరి మీమ్ వచ్చింది, కాబట్టి అలిఫ్ లామ్ మీమ్, లామ్ మీమ్. ఈ మీమ్ కూడా సాగదీయాలి, 6 అలిఫ్లంతా. ఓకే, ఈ విధంగా ప్రతి ఒక్కటి అదే విధంగా అలిఫ్ లామ్ మీమ్ సాద్, ఈ విధంగా. ఓకే, చదవండి. అలిఫ్ లామ్. మీ వాయిస్ రావట్లేదండి, బ్రేక్ అయింది. అలిఫ్ లామ్. వస్తుందా సార్ సౌండ్? బ్రేక్ అవుతుంది, చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అలిఫ్ లామ్. మీ వాయిస్ రావట్లేదు మేడం. వాయిస్ రావడం లేదు సార్. లా వచ్చింది, అంతే, లా వస్తుంది, తర్వాత వెళ్ళిపోతా ఉంది. అలిఫ్ ఇంకోసారి ట్రై. లామ్. అలిఫ్ లామ్ మీమ్. చెప్పండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్ సార్. నేను చెప్పండి వాలేకుమ్ సార్. సలాం, చెప్పండి. అలిఫ్ లామ్ మీమ్. గున్నా చలి, లామ్ మీమ్. లామ్ మీమ్. అలిఫ్ లామ్ మీమ్ సాద్. అలిఫ్
లామ్ రా. ఇక్కడ ఈ ఫాంట్ లో ఆ, మద్ లేదు. ఏ మద్? రా. జబర్ అలిఫ్ తో అలిఫ్ సగీర్ అంటారు కదా. ఖడా మద్, ఖడా అలిఫ్ కూడా చెప్తారు ఉర్దూలో. ఖడా జబర్. ఓకే. అలిఫ్ జబర్ తర్వాత అలిఫ్. జబర్కు ఒక్క అలిఫ్ మత్ వస్తుంది, దానికి ఇంకొక అలిఫ్ వస్తే డబుల్ అవుతుంది. అలా జబర్ అలీఫ్ కు బదులు ఒక అలీఫ్ సగిరా అని ఒక చిన్న ఒక అలీఫ్ లాగా ఆ అక్షరం మీద ఉంటుంది. ఓకే. కానీ అలీఫ్కు తప్ప వేరే వాటి అన్నిటికీ వస్తాయి, కానీ ఇక్కడ ఈ ఫాంట్లో వాళ్ళు రాయట్లేదు. వేరే మన ఇండియా పాకిస్తాన్ ఏదైతే ఉర్దూ సారీ ఖురాన్ ఉన్న ఫాంట్లో అక్కడ మీకు ఒక పెద్ద ఒక చిన్న ఒక అలీఫ్ లాగా కనిపిస్తుంది. ఆ అలీఫ్ ఏంటంటే రెండు అలీఫ్ల అంతా చదవాలి. ఇక్కడ అలీఫ్ మాత్రం ఉండదు, అది వేరే అన్నిటికీ ఉంటుంది. ఇక్కడ రాయలేదు కదా, ఇక్కడ రాకు రాకు అంటే అక్కడ అలిఫ్ సగిర ఉంటుంది. అలిఫ్ లామ్ రా డబల్. అలిఫ్ లామ్ మీమ్ రా. ఇక్కడ మీరు శ్వాసకు బ్రేక్ ఇవ్వకుండా ఉంటే మంచిది. మరి అంత ఎక్కువ అది దాదాపు 8 వరకు వెళ్ళిపోతుంది, మీరు అంత సాగకూడదు. ఒక అలిఫ్ అంటే ఒక ఫింగర్, ఒక వేలు అంటే క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేయడం. ఈ విధంగా మీకు వీడియో కనిపిస్తుందో లేదో నాకు కనిపించట్లేదు. అలిఫ్ లామ్ అలిఫ్ లామ్ ఈ విధంగా 6. అలిఫ్ లామ్ మీమ్ రా. అలిఫ్ లామ్ మీమ్ రా. తో సీ మీమ్ తో హా. కాఫ్. దీనికి మధ్య ఉంది కాబట్టి కొద్దిగా 6 వర్షాల సమానం. كاف ها يا عين صاد. కాఫ్ హా యా ఐన్ సోద్. ఐన్కు తక్కువ చేశారు, దీనికి కూడా 6 అలిఫ్లంతా. క్యాఫ్కి ఎంత వేసో స్వాద్కి ఎంత చేశారో ఆయన కూడా అంతే. ఎందుకు ఐన్ మీద కూడా మద్దు ఉంది, కానీ హా మీద యా మీద మద్దు లేదు కాబట్టి దానికి కేవలం 2 అలిఫ్ల అంత ప్రకారం మాత్రమే సాగదీయాలి. మొట్టమొదటి నుంచి చదవండి. క్యాఫ్ కాఫ్ హా యా ఐన్ సోద్. హా హా మీమ్ సోద్. యాసీన్ తాసీన్ హామీమ్ ఐన్ సీన్ కాఫ్ కాఫ్ నూన్. ఇంకా కొద్దిగా 4 అలిఫ్ ప్రకారం చేస్తున్నారు మీరు. కాఫ్కు నూన్కు 6 వరకు ఉంటే మంచిది. నూన్ నూన్ నూన్
ఇప్పుడు అక్షరాల తర్వాత మనకు నెక్స్ట్ చదవాల్సింది ఏంటంటే హరకాత్. హరకాత్ అంటే మన తెలుగులో గుణింతాలు ఏ విధంగా తలకట్టు దీర్ఘము, గుడి గుడి దీర్ఘము, కొమ్ము కొమ్ము దీర్ఘం ఉంటుందో ఆ విధంగా అరబీలో 6 లేదా 7 హరకతులు ఉన్నాయి. 6 హరకతులు ఉన్నాయి. ఓకే. అదేవిధంగా మన ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటారు. AEIOU కదా, 5 ఓవెల్స్ ఉన్నాయి. దాని ద్వారా ఒక పదములో దాని యొక్క హరకత్, ఆ అక్షరం యొక్క హరకత్ వస్తుంది మనకు. అంటే అది ఏ విధంగా పలకాలి. అది BA ఉంటే బా, BE ఉంటే బే, BI ఉంటే బి చదువుతాం కదా, BILL బిల్. ఆ విధంగా మన అరబీ భాషలో కూడా హరకతులు 6. ఓకే. అంటే ముఖ్యంగా 3 వాటిని ఉద్దేశించి చాలా చాలా ఉన్నాయి. 3లో మొట్టమొదటి ఏంటంటే అరబీ భాషలో చెప్పేది దీనిని ఫత్హా అంటారు. ఫత్హా. అదే ఉర్దూలో అయితే జబర్ అంటారు. పైన ఒక అక్షరం పైన ఒక అడ్డగీత లాగా ఉంటే దీనిని, ఈ హరకత్ని ఏమంటారు? ఆ. ఇప్పుడు ఆకు వేరే వేరే విధంగా చదవచ్చు. ఆ లేదా ఈ లేదా ఉ. అది ఎలా చదవాలి అనేది ఆ గుర్తు మనకు చెప్తుంది. కాబట్టి హంజా మీద జబర్ ఉంటే లేదా ఫత్హా ఉంటే అది ఆ అవుతుంది. అదే హంజా కింద ఈ విధంగా అడ్డగీత ఉంటే దీన్ని జేర్ లేదా కస్రా అంటారు. కస్రా. ఓకే. అరబీలో దీన్ని ఫత్హా, కస్రా. దీన్ని పేష్ను దొమ్మ. ఈ 3 ఆఖరిలో తా మర్బూత్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఫత్హా, కస్రా, దొమ్మ. ఓకే. లేదు మీకు ఒకవేళ ఉర్దూలో ఆల్రెడీ ఉర్దూలో చదివి మీకు అందులో అదే మీరు నేర్చుకుంటే మీరు జబర్, జేర్, పేష్ అలా కూడా చదవచ్చు మీరు. కానీ దాని గురించి కూడా తెలుసుకుంటే అరబీ భాషలో ఉన్న హరకతు నేములు కూడా తెలుసుకుంటే మంచిది మీకు. ఇది జబర్ని ఏమంటారు? ఫత్హా అంటారు. ఫత్హా. అదే జేర్ ఉంటే కస్రా అంటారు. కస్రా. అదే పేష్ అయితే జొమ్మ. దోద్ మీమ్ షద్ద జబర్ తా మర్బూత దమ్మ. ఇప్పుడు ఆ విధంగా ఆ ఉంటే అదే జబర్ ఉంటే జబర్ లేదా ఫత్హ ఉంటే ఆ అవుతుంది. కస్రా లేదా జేర్ ఉంటే ఈ అవుతుంది. అదే దొమ్మ లేదా పేష్ ఉంటే ఉ. అలా ప్రతి అక్షరం యొక్క మొట్టమొదట వచ్చేది దానికి తలకట్టు కానీ లేదా గుడి కానీ లేదా కొమ్ము కానీ ఇస్తే ఆ విధంగా దాని అక్షరం యొక్క శబ్దం మారిపోతుంది. ఇక్కడి హా ఫత్హా హా, హా కస్రా హి, హా దొమ్మ హు. ఓకే. అదేవిధంగా ఐన్లో మొట్టమొదటిది ఉండేది ఆ కాబట్టి ఆకు తలకట్టిస్తే తలకట్టు తెలుగులో, అదే మన దీంట్లో అరబీలో అయితే జబర్ లేదా ఫత్హా. కాబట్టి ఐన్ ఫత్హా ఆ, ఐన్ కస్రా ఐ, ఐన్ దొమ్మ ఔ, ఐన్ దొమ్మ ఔ, హా ఫత్హా హా, హా కస్రా హి, హా దొమ్మ హు, గైన్ ఫత్హా గా, గైన్ కస్రా గై, గైన్ దొమ్మ గు. దీన్ని చాలా మంది తప్పు ఏం చేస్తారంటే గా అంటారు. గా కాదు. అరబీలో గా అనే అక్షరం లేనే లేదు. కాబట్టి దీన్ని గా. ఎక్కడైతే హా మఖరజ్ ఉందో అక్కడే గైన్ కూడా వస్తుంది. అక్కడ గా, గైన్ ఫథా గా, గైన్ కస్రా గై, గైన్ దమ్మ గు, ఖా ఫథా ఖా. ఆ తర్వాత ఇది ఖి, ఖా కస్రా ఖి, ఖా దమ్మ ఖు. ఇక్కడ చాలా తప్పు చేసేది ఏంటంటే ఈ ఖా ఏదైతే ఉందో ఈ ఖా తర్వాత ఈ ఖాకు ఉన్న ఫథా రెండింటికి పోయి చెప్తారు. ఖా దీన్ని కూడా ఖా అంటారు, దాన్ని కూడా ఖా అంటారు. అలా కాకుండా ఇక్కడ దీనిని ఎలా చెప్తాము? ఖా ఫథా ఖా. ఇది ఖా కస్రా ఖై, ఖా దమ్మ
కు, ఖా ఖీ ఖు ఖా ఖీ ఖు. ఓకే, తర్వాత అలాంటిదే క్యాఫ్. కాఫ్ ఫథా క, కాఫ్ కసరా కి, కాఫ్ దొమ్మ కు. సార్ ఈ అక్షరాన్ని కాఫ్ అంటారా సార్? కాఫే కదా ఆ? సార్? ఇది కాఫ్. ఈ అక్షరం కాఫ్ రెండు చుక్కలు ఉన్నదాన్ని కాఫ్ అంటారు కదా. కాఫ్ కాదు, ఇది కా. కా ఖా. కా ఎక్కడ వస్తుందంటే దాని మహ్రజ్ మన గొంతులో వెనక భాగము కా, వెనక వంచి కొద్దిగా పైన కా. ఈ మూడిట్లో మరి లాస్ట్ టైం చూపించినట్టు మొట్టమొదట హ, దాని వెనకాల కా, దాని పైన కాఫ్. ఈ ఇది సిరీస్ లో ఉంటాయి. హాలాగా వచ్చింది చూడండి సార్. హాలాగా వచ్చింది చూడండి సార్. ఏది హాలాగా వచ్చింది చూడండి. ఇదా? హాలాగా వస్తుంది చూడండి. హా. హ, ఓకే, ఇదా? అది కా కదా సార్? ఇది 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 ఆ, ఇది కూడా ఖా అంటారు, అది కాఫ్ అంటారు. ఇది హ. ఓకే, ఇది కాఫ్. కా 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 కా. ఎలా ఖా ఎక్కడి నుంచి వస్తుందో దాని కొద్దిగా పై భాగంలో వస్తుంది అనమాట. కా చెప్పండి. కాఫ్. 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 కాఫ్ నుంచి కాఫ్కు ఒకవేళ మన హరకత్ ఇస్తే అది కా అయిపోతుంది. కాఫ్లో మొట్టమొదటికి ఏముంది? కా ఉంది కదా, కాఫ్. కాఫ్లో కా ఉంది కాబట్టి ఫథా ఇస్తే అప్పుడు కా అవుతుంది. అదే కాఫ్ జేర్ లేదా కాఫ్ కసరా అయితే కై. కై. అదే కాఫ్ జొమ్మ కో. కో. ఈ కో తర్వాత హు వేరే వేరేగా ఉండాలన్నమాట. ఇది ఇది హు, ఇది హు, ఇది కో. కో ఇది ఖు. కో. నేను చెప్పినట్టు ఏదైతే మహ్రజ్ ఉందో అక్కడ నుంచి తీస్తేనే కరెక్ట్ గా వస్తుంది. కా కా వెనుక కా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. టైం అయిపోయిందా సార్? 7 minutes అయిపోయింది. ఓకే. కరీముల్లా ఉన్నారా మీరు? కర్ములు వారు లేరు. మీరు కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకోండి. నేనంటే ఇంతకుముందు మాట్లాడినట్టు ఇప్పుడు 6 మంది ఉన్నారు ఇక్కడ మీతో పాటు. మీ ఐడి ఏంటి అబ్దుల్లా భాయ్? ఐఫోనా? ఐఫోన్ ఎస్. ఓకే, అయితే మిగతా వారు మొత్తం 9 మందిలో మీ ఇద్దరు, నేను ఒకడు, ముగ్గురు, అంటే 6 మెంబర్స్ ఉన్నారు. ఆర్డీలో మొట్టమొదటి మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక్కరే ఉన్నారు. అంటే మిగతా వాళ్ళకు లేట్గా జాయిన్ అయినందుకు మీ యొక్క రీజన్ చెప్పగలుగుతారండి? అంటే మీకు సరే. అవసరం లేకుండా రాలేదా? అంటే అవసరం లేదు, ఖురాన్ తజ్వీద్ మఖారిజ్ తజ్వీద్ క్లాస్ అని రాలేదా? లేకపోతే మీకు టైం ఒప్పట్లేదా? ఒకవేళ టైం ఒప్పట్లేదంటే మనం దాని గురించి ఆలోచించి అందుకని అడుగుతున్నాం, మీ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. అస్సలాముఅలైకుం షేక్. వాలేకుం సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్. ఆ టైం చూసుకున్నాను షేక్. చూసుకుని అంటే దాంట్లో కోయిట్ టైమింగ్ ఒకటి, ఇక్కడ ఇండియా టైమింగ్ ఒకటి ఉంటుంది కదా, అది కాస్త కన్ఫ్యూజ్ అయ్యి తర్వాత టైం చూసుకునేసరికి లేట్ అయిపోతుంది షేక్. మేము వచ్చేసరికి క్లాస్ అయిపోతుంది. పనులన్నీ వచ్చి చూసుకునేసరికి లేట్ అయిపోతుంది. అంటే మీకు ఆ టైంలో ఒప్పట్లేదండి? ఆ టైంలో రావడానికి వీలు కావట్లేదా 6:30కు? 6:30కి కుదరదు షేక్. ఎన్ని గంటలు కుదురుతుంది ఈ సమయంలో వస్తే ఈ సమయం? అంటే ఈ దాదాపు సమయం 7 ఇప్పుడు గంటలు. 9 గంటలకి బాగానే ఉంది షేక్. మీరు కువైట్లో ఉంటుంటే మీకు అక్కడ కూడా 7 గంటలండి మీకు 7 గంటలు అవుతుంది. మీకు ఇప్పుడు మేము 7:20 ఇండియాలోనే ఉంటున్నాం షేక్. ఇండియాలో ఉంటున్నారా? ఓకే, ఇండియాలో లేదు ఉంటుంటే లేదండి, ఇప్పుడు 10 అండి. ఇప్పుడు 10 అవుతుంది టైం. అవును, 10 అవుతుంది ఇప్పుడు. 10. 10 తర్వాత మరి మీకు
మీ క్లాస్ 8 వరకు ఉంది కదా అబ్దుల్లా భాయ్? నాకు 45 minutes. ఇప్పుడు మీరు 7:15 వదిలిపెడితే 8 o'clock ఇక్కడ అదే 8 o'clock. 8 o'clock అంటే అక్కడ 10:30 అవుతుంది. 10:30 అవుతుంది. దానికంటే ఎక్కువ మనం చేంజ్ చేయలేము కదా. అంటే 7 o'clock 6:30 కాకుండా 7 గంటలు అంటే అక్కడ 9:30 అవుతుంది ఇండియాలో. ఇంకా 9:30 లేట్ నుంచి అయిపోతుంది. మళ్ళీ నా ఉమ్, క్లాస్ అంటే ఇంకా లేట్ అయిపోతుంది వాళ్ళకి అక్కడ. 9:30 నుంచి 1:30 గంట అంటే 10-11 గంటలు అవుతుంది. ఉమ్. 10:30 కాకుండా 11 అవుతుంది. వారికి లేట్ అవుతుంది ఇండియాలో ఇంకా. ఉహు. సరే, సరే, దాని గురించి మనం ఆలోచిద్దాం. మరి ఇప్పుడైతే అంటే నేను వీళ్ళ క్లాస్ ఫీడ్బ్యాక్ చేస్తాను. ప్రకారం మనం ఆలోచించాలి, అందుకని నేను అడుగుతున్నా వీళ్ళకి. కరెక్టే. ఉమ్. ట్రూ. ఓకే, జజాకుముల్లాహ్ ఖైర్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على رسول الله وعلى آله وصحبه أجمعين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد. السلام عليكم brothers and sisters. మీకు వినపడుతుందండి? కొంచెం నేను ట్రావెల్లో ఉన్నాను కాబట్టి అందుకే అడుగుతున్నా. సరిగ్గా వినపడుతుందా? అల్హమ్దులిల్లా సార్. అల్హమ్దులిల్లా. వాలేకుమ్ హలో. అస్సలాం. అల్హమ్దులిల్లా ఇప్పటికీ షేక్. ఓ, నేను కొంచెం ట్రావెల్లో ఉన్నాను, మధ్యలో క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే, మనం తౌహీద్ అనే లెవెల్ 1లో తౌహీద్ క్లాస్ తీసుకుంటున్నాం. తౌహీద్లో మొట్టమొదట 3 భాగాలుగా దాన్ని విడమర్చి తెలుసుకోవడానికి మనము ఇంతకుముందు చెప్పాం. ఒకటి తౌహీద్ అల్ రుబూబియత్ మరియు తౌహీద్ అల్ ఉలూహియత్, తౌహీద్ అస్మా వ సిఫాత్. ఈ 3 భాగాలుగా విడమర్చి తౌహీద్ని నేర్చుకోవడం జరుగుతుంది అన్నట్టు. అయితే తౌహీద్ అల్ రుబూబియత్ గురించి చెప్పినప్పుడు వాటి యొక్క అల్లా యొక్క అంటే రుబూబియత్ ఎలా గుర్తించాలి అన్నది సమస్య ఎట్లా వస్తుంది అంటే, మనం మొట్టమొదట మన సృష్టికర్త ఎవరు అని ప్రశ్నిస్తే మనం చిక్కుల్లో పడినట్టే అవుతుంది. అంటే ఒక సామాన్య ప్రజానికం, ఈనాడు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వారికి ఒక ప్రశ్న వేస్తే మన సృష్టికర్త ఎవరు అని ప్రశ్నిస్తే, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ముక్కోటి దేవతలు ఎందరో మంది వాళ్ళందరినీ గాడ్స్ అని మిగతా వాళ్ళ పేర్లు పెడుతూ వాళ్ళు పిలుస్తున్నారే, నిజానికి వాళ్ళు సృష్టికర్తలా? కానీ ఆయన ఎంతకాలం అయితే గుర్తించలేడో లేదా గుర్తించడానికి ప్రయత్నం చేయలేకపోయినట్టయితే మన తీవ్ర నష్టానికి గురి అవ్వగలము. అంటే ప్రతి మానవుడు నన్ను ఎవరు సృష్టించారు అన్నది ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నించుకుంటే ఆ సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు, అతని యొక్క గుణ విశేషణాలు ఏమిటి, నాతో అతనికి ప్రమేయం ఏమిటి, నేను ఏం చెయ్యాలి, ఈ 3 విషయాల్లో ఇక్కడ తౌహీదులో తెలుస్తుంది. మొట్టమొదట ఆ సృష్టికర్త ఎవరు అన్నది తెలుసుకోవడానికి ఏ విధంగా తెలుస్తుంది, ఒక సామాన్య ప్రజానికానికి ఏ విధంగా తెలుస్తుంది? ఎన్నో వైపుల నుండి మనం కష్టాలకు గురి అవుతాము, జీవితంలో అశాంతి ఎక్కువ అవుతుంది. దానికి ప్రధాన కారణం మనం ఆయన్ని గుర్తించకపోవటం. అంటే నా యొక్క సృష్టికర్త ఎవరో అని గుర్తించకపోయినట్టయితే అతను తీవ్రమైన నష్టానికి గురి అవుతాడు. ఆ మానవుడు తీవ్రమైనటువంటి నష్టానికి, కష్టాలకు గురి అవుతూ ఉంటాడు. ఎందుకు? అతనితో సంబంధం లేకుండా ఆయన జీవన విధానం కొనసాగుతుంది. ఆయనకున్న శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఏ విధంగా మనల్ని సృష్టించినాడు, ఎందుకొరకు మనం సృష్టించబడినాము, ఈ విషయములు మనం ఎలా పొందగలము అని మనం ప్రశ్నించుకున్నట్టయితే కొన్ని ఆధారములు మనకు లభిస్తాయి. అంటే ఒక మానవుడు గనుక ఆలోచించినట్టయితే నా సృష్టికర్త ఎవరు, ఆయన ఉద్దేశం ఏమిటి, నన్ను ఎందుకు సృష్టించాడు అని మరి అతని గురించి ఎలా తెలుస్తుంది అని ఆలోచించినట్టయితే మనలో కొందరు ఆ సృష్టికర్త వైపునకు పిలుస్తూ వచ్చారు. ఆ సృష్టికర్త వైపు పిలుస్తూ వచ్చారు. వారి వద్ద ఉన్న సత్యాలు ఏమిటో తెలుసుకున్నట్టయితే వారి ద్వారా మనకు కొంత జ్ఞానం రావచ్చును. అంటే ఒకవేళ మన జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన కనుక జీవన విధానం కొనసాగించినట్టయితే వారు ఎటువైపు పిలుస్తున్నారు, ఆయన యొక్క కొంత జ్ఞానము మనకు తెలుస్తుంది, తెలియవచ్చు. అలాంటి వారిని సందేశహరులు అంటారు. అంటే
ఇక్కడ భూమి మీదకి కొంతమంది సందేశవారులు వచ్చారు. ఆయన అల్లాహ్ యొక్క సృష్టికర్త యొక్క సందేశాన్ని ప్రజలకు వినిపిస్తూ వారిని పిలుస్తూ వచ్చారు. కాబట్టి వారిలో ముఖ్యంగా చెప్పుకోబడిన ఈ పుణ్య పురుషులు ఎవరంటే నూహ్, ఇబ్రహీం, మూసా, ఈసా, సులైమాన్, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్ళంతా కూడా అల్లా యొక్క సందేశహరులు. వారు ప్రజలని సృష్టికర్త వైపు పిలవడము జరిగింది. వారి సందేశం ఈరోజు మన మధ్య ఒక పుస్తక రూపంలో కూడా ఉన్నది. మరియు ఈ సందేశము ఆ సృష్టికర్త నుండే వచ్చింది అని చెబుతూ వచ్చారు. అంటే వారు సొంతంగా ఈ సందేశం వారిది అని చెప్పకుండా ఈ యొక్క సందేశం సృష్టికర్త వైపు నుంచి వచ్చింది, ఆయన మిమ్మల్ని అతని వైపు పిలుస్తున్నాడు అంటే ఇదంతా కూడా అతన్ని గుర్తించడానికి, ఆ సృష్టికర్త యొక్క ఘనత, ఆ సృష్టికర్త యొక్క గొప్పతనం, అతను ఎవరు, ఎక్కడ ఉన్నారు అని తెలుసుకోవడానికి. దీనివల్ల నీ ప్రభు ఎవరో నీకు తెలుస్తుంది. మేము కేవలం ఈ సందేశాన్ని ఉన్నది ఉన్నట్లుగా తోటి మానవ సమాజానికి బోధించి నేను కూడా అదే విషయాన్ని పాటిస్తూ ఆయన్నే నా సృష్టికర్తగా స్వీకరిస్తున్నాను. ఈ సందేశాలు అందరూ కూడా ఆ సందేశాన్ని ప్రజల ముందు పెడుతూ నేను ఆ సందేశాన్ని పాటిస్తున్నాను, మీరు కూడా ఆ సందేశాన్ని పాటించండి, మీరు అందులో మీకు సఫలీకృతం అయ్యే అవకాశము ఉంది. ఆ సృష్టికర్త పంపించిన జ్ఞానోదయపు పుస్తకములో తనను గురించి ఏమని మనకు బోధించినాడు. ఎప్పుడైతే ఆ సందేశాన్ని మనము తీసి చదివినట్టయితే, ఇక్కడ ముస్లింలనే కాదు ప్రతి మానవుడు ఆ పుస్తకాన్ని చదివినట్టయితే అందులో ఆయన గురించి స్వయంగా చెప్పడము జరిగింది. ఆ సృష్టికర్త తనను తాను గురించి బోధించడము జరిగింది. ఒకసారి మనము గమనించుదాము. ఆయన ఎవరో, ఆయన గుణగణాలు ఏమిటి చెప్పు అని ప్రజలు అడిగారు సందేశారులని. అప్పుడు ఆయనే అల్లాహ్ ఒక్కడే అద్వితీయుడు, అల్లాహ్ నిరాపేక్షపరుడు, ఎవరి ఆధారము ఎవరి అక్కర లేనివాడు, అందరూ ఆయనపై పడేవారే, ఆయనకు సంతానం ఎవరూ లేరు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు, ఆయనకు ఎవరు సరి సమానులు ఎవ్వరూ లేరు. ఇది స్వయంగా ఆ యొక్క సందేశంలో తన గురించి చెప్పడము జరిగింది. ఒకవేళ ఎవరైనా పూజలకు సృష్టికర్త అన్నటువంటి అన్నట్టయితే ఈ యొక్క గుణగణాలు అందులో అతనికి ఉండాలి. ఆయన ఎవరికి సంతానము కాదు, ఆయనకు మరెవ్వరు సంతానము లేరు. ఈ యొక్క గుణగణాలు అతనిలో ఉండాలి. అప్పుడే అతను సృష్టికర్త అనబడతాడు. ఆయనను పోలినది సరిసమానులు ఎవ్వరు కూడా ఈ సృష్టిలో లేరు అని అనడం కూడా చెప్పడం జరుగుతుంది. ఆ రూమ్ అనే ఒక మన ఖురాన్ గ్రంథంలో ఆయన గుణగణాలు సర్వోత్తమైనవి, ఆయన శక్తిమంతుడు, వివేకవంతుడును అంటే ఈ గుణ విశేషణం కూడా చెప్పడం జరుగుతుంది ఆ పుస్తకంలో. ఎటువంటి సృష్టికర్త అని ఆయనకు గుణగణాలు ఉన్నవి, అవి సర్వోత్తమైనవి, ఆయన శక్తిమంతుడు, వివేకవంతుడును అని కూడా అతని గురించి చెప్పడము జరుగుతుంది. ఆయనే ఆరంభము, ఆయనే అంతము, ఆయనే బాహ్యము, ఆయనే గూఢము, ఆయనకు ప్రతి వస్తువును గురించి తెలుసు. ఆయనే ఆకాశాలను భూమిని 6 దినములలో సృష్టించాడు, తరువాత అధికార పీఠాన్ని అధిష్ఠించాడు. అంటే ఈ యొక్క గుణ విశేషణాలు కూడా చెప్పడం జరుగుతుంది. ఎలాంటి ఆ సృష్టికర్త, ఆయనకున్నటువంటి ఆయన ఎవరు అంటే ఆయన ఆరంభము, ఈ సృష్టికి ముందు ఆయన ఆరంభించాడు ఈ సృష్టిని. ఆయనే అంతము, ఈ మొత్తం సృష్టి అంతమవుతే అతనే ఉంటాడు. కాబట్టి ఈ యొక్క గుణ విశేషణాలు కూడా అతని గురించి చెప్పడము జరుగుతుంది. అలాగే ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తుండు, అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దాని అమలు పరిచేవాడు, ఆపై దాని ప్రకారము రూపకల్పన చేసేవాడు, ఆయనకు మంచి పేర్లు ఉన్నవి అని చెప్పడం కూడా జరిగింది ఆ సందేశంలో. దీన్ని ఆయన గుణగణాలను బట్టి ఆయనే సృష్టికర్త, మరి ఆయనే చెప్పాడుగా ఏమి సృష్టించాడో ఆయన కూడా ఆయనే సృష్టికర్త అని, ఏమి సృష్టించాడో అది కూడా చెప్పడము జరిగింది. ఆయన ఏమేమి సృష్టించాడో అది కూడా చెప్పడము జరుగుతుంది. ఆయన ఆకాశాలకు
భూమండలానికి సృష్టికర్త తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన దానిని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు, అది వెంటనే అయిపోతుంది. అంటే దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే నన్నే సృష్టించింది కాదు, ఈ మొత్తం ఆకాశాలని భూమి ఈ రెండుటి మధ్య ఉన్న సమస్తానికి సృష్టికర్త నేనే అని చెప్తున్నాడు. కాబట్టి వీటి ఆధారంగా అతను నా యొక్క సృష్టికర్త అని మనము తెలుసుకోవచ్చు. తెలిసినప్పుడు ఆయనే నా ప్రభు అని మనము తెలుసుకోవచ్చు. రుబూబియత్ అతనే. ఈ దీంట్లో అతని యొక్క రుబూబియత్లో మన ప్రమేయం ఏమీ లేదు. అన్ని ఆయనే సృష్టించాడు, ఉనికిలోకి ఆయన్నే తీసుకువచ్చాడు. నా అంతటా నేనుగా ఈ ఉనికిలోకి రాలేదు, ఆయనే ఆ సృష్టికర్తనే నన్ను ఈ ఉనికిలోకి తీసుకువచ్చాడు. కాబట్టి నా ప్రమేయం అందులో ఏమి లేదు. నేను స్త్రీగా పుట్టినా పురుషుడిగా పుట్టినా నా ప్రమేయం అందులో ఏమీ లేదు. కాబట్టి బాగా గుర్తుంచుకోండి, ఎవరు కూడా సృష్టికర్త మీద ఏది మన కొంచెము ఏంటి అంటే నారాజ్ అంటే ఏమంటారు తెలుగులో దాన్ని, అంటే డిసప్పాయింట్మెంట్ అవ్వకూడదు. అయ్యో నేను ఎందుకు స్త్రీగా పుట్టాను, అయ్యో నేను పురుషునికి ఎందుకు పుట్టలేదు, అయ్యో నేను ఇలా ధనవంతుడిగా ఎందుకు పుట్టలేదు, నేను బీదరికంలో ఎందుకు పుట్టాను అని ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. నా సృష్టికర్త నన్ను ఈ స్థితిలో సృష్టించాడు. కాబట్టి అతని నిర్ణయాన్ని, నా నిర్ణయం అందులో ఏమీ లేదు. నేను కేవలం అతన్ని ఒప్పుకోవటమే, అతన్ని స్వీకరించటమే. కాబట్టి ఆ సృష్టికర్త ఏ రూపకల్పన చేసినట్టు, ఒకరిని అందంగా సృష్టించవచ్చు, ఒకరిని మన అగ్లీగా కూడా సృష్టించవచ్చు. కాబట్టి ఆయన రూపకల్పన చేసిన వాడు. సో ఇలాంటి సృష్టికర్తని మనం గుర్తించినట్టయితే ఆయనే నా ప్రభువు అని మనము తెలుసుకోవడానికి, దాన్ని పూర్తిగా విశ్వసించడానికి ఆస్కారం ఉంది. రుబూబియత్ ఇక్కడ అతనే సృష్టికర్త, ఆ సృష్టికర్తనే మన యొక్క రుబూబియత్ అంటే అతనే ప్రభువు, నా యొక్క ప్రభువు అని ఇక్కడ మనము తెలుసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మనం రుబూబియత్ తెలుసుకున్న తర్వాత రెండవ భాగమైనటువంటిది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. నన్ను ఎందుకు సృష్టించాడు, నాతో పని ఏమిటి, ఆయనకు నాకు ఉన్న బంధం ఏమిటి, నేను ఏమి చెయ్యాలి అన్నది తెలుసుకున్నట్టయితే మన ఉలూహియత్ ఆధారపడి ఉంది. వమా ఖలక్తల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియాబుదూన్, నేను జిన్నాతులను మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను. అంటే నేను ఈ సృష్టిలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఆరాధించాలి, కేవలం ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. కాబట్టి నా ఆరాధ్యుడు ఎవరు, ఆయనే. ఉలూహియత్, ఆయనకే ఆరాధన తగును. ఇంకెవ్వరికి ఆరాధన చేయవలసిన అవసరం లేదు, వాటికి అర్హత లేదు, దేనికి అర్హత లేదు. ఎందుకు, నన్ను సృష్టిలోకి తీసుకువచ్చిన వాడు ఆయనే. కాబట్టి అతనే స్వయంగా చెప్తున్నాడు, నేను నిన్ను సృష్టించాను కేవలం నా ఆరాధన కొరకే. కాబట్టి ఆయన ఆజ్ఞాపించినటువంటి పనులను చెయ్యడం, ఆయన్ని మాత్రమే ఆరాధించడం మన యొక్క పని. కాబట్టి నా యొక్క ఆరాధ్యుడు ఎవరు, ఆ సృష్టికర్తనే, అతనే నా యొక్క ఆరాధ్యుడు. కాబట్టి ఇక్కడ ఉలూహియత్ అంటే ఆరాధనకు అర్హత కలిగిన వాడెవరు అన్నది ఇక్కడ మన రెండోది చదువుతున్నాం. రెండవ భాగము ఉలూహియత్, ఏకదైవారాధన అంటే సకల విధాల ఆరాధనలు కేవలం అల్లా కొరకే చెయ్యాలి. అల్లా అంటే ఇక్కడ ఉన్న పేర్లన్నీ కలిసి 99 నామాలతో ఉన్నటువంటి పేర్ల యొక్క అతని కలయిక పేరు అల్లాహ్. కాబట్టి ఆయనకే ఆరాధన తగును. ఇక్కడ ఎందుకు, ఇంతకుముందు చెప్పాను నేను, నా యొక్క సృష్టికర్త నన్ను రూపకల్పన చేసిన వాడు. కాబట్టి నన్ను సృష్టించింది కూడా అతనే చెప్తున్నాడు, నిన్ను ఆరాధన కొరికి సృష్టించాను. కాబట్టి నా ఆరాధ్యుడు ఆయనే. అల్లాయే వాస్తవంగా ఆరాధనకు అర్హుడు. ఎందుకంటున్నాడు, ఈనాడు కోటాను కోట్ల మంది ప్రజలు ఆయన్ని వదిలి ఇతరులను ఆరాధిస్తున్నారు. కాబట్టి అల్లానే వాస్తవంగా ఆరాధనకు అర్హుడు. ఎందుకు, నా యొక్క సృష్టికర్త. వేరే ఎవ్వరు ఏ విధమైన ఆరాధనకు అర్హులు కారు. క్లియర్గా చెప్పడం జరుగుతుంది.
ఇంకెవ్వరికి ఆరాధన తీసుకునే అర్హత ఎలా ఉంటుందండి? వారు సృష్టిలోకి వచ్చింది ఆయన సృష్టిస్తేనే సృష్టిలోకి వచ్చారు. కాబట్టి వారికి స్వయంగా ఆరాధన తీసుకునే అర్హత ఉందా? లేదు. ఎంత పెద్ద వారైనా అల్లాతో పాటు ఆరాధనకు ఎట్టి పరిస్థితిలోనూ అర్హులు కానే కారు. ఎవ్వరు కూడా ఆరాధనకు అర్హులు కారు. ప్రవక్తలు, సత్య సందేశపరులు అందరూ తౌహీద్ రుబూబియత్తో పాటు తౌహీద్ ఉలూహియత్ కూడా ఇచ్చి పంపబడ్డారు. ప్రవక్తలందరూ కూడా అల్లాను గుర్తించి వారికి కూడా ఉలూహియత్ చెప్పడము జరిగింది. అంటే వారు ప్రధానంగా ప్రవక్తలు వచ్చింది వారు మనల్ని అల్లా వైపు తీసుకువెళ్ళటానికి, అల్లా వైపు మరలించటానికి, మనం ఇతరులని ఆరాధించకుండా కేవలము అల్లాహను మాత్రమే ఆరాధింపజేయడానికి మనకు అన్ని విధాలుగా బోధిస్తూ మనల్ని అల్లా వైపు తీసుకువెళ్ళటానికి వచ్చారు, పిలుపునిస్తూ వచ్చారు. ప్రవక్తలందరూ కూడా, సందేశాలు అందరూ కూడా ప్రజల్ని అల్లా వైపు మాత్రమే తీసుకువస్తూ వచ్చారు. వారు పాటించారు, మనల్ని పాటించమని బోధించారు. ప్రవక్తలందరినీ సకల రాశి సృష్టికర్త అయిన ఒకే ఒక అల్లాని మాత్రమే ఆరాధించమని, అల్లాకు సాటి కల్పించకండి అని చెప్పటానికి, మరియు వారిని భ్రష్ట మార్గము నుండి సన్మార్గము వైపునకు నడపడానికి మాత్రమే పంపించెను. అంటే ప్రజల మీద ఎంతో కరుణా కటాక్షాలు ఉన్నాయి అల్లాకు. ప్రజలు ఎప్పుడైతే అల్లాను వదిలి ఇతరులను ఆరాధిస్తున్నప్పుడు ఈ ప్రవక్తల్ని పంపి వారికి బోధించి వారిని తిరిగి తౌహీద్ అల్లా వైపు మరల్చడానికి ఈ ప్రవక్తలను పంపించడం కూడా జరిగింది. అంటే మనకు ప్రవక్తలను నియమించి, మన కొరకు ఒక మంచి ప్రవక్తలను నియమించి ఆయన ద్వారా మనల్ని పిలిపించడము జరిగింది. అల్లాకు సాటి కల్పించిన వారిని భయంకర నరక శిక్ష గురించి భయపెట్టడానికి, మరియు అల్లా ఆజ్ఞలను శిరసాహించిన వారికి స్వర్గ లోక సౌఖ్యాల గురించిన శుభవార్తను చాటి చెప్పడానికి పంపించెను. ఈ ప్రవక్తలు ఎందుకు వచ్చారు? ఈ ప్రవక్తలు క్షుణ్ణంగా ప్రజలకు బోధిస్తూ వచ్చారు. ఏమని? ప్రజలు ఒకవేళ వారి మాటని శిరసావహించి సర్వలోక సౌఖ్యాల గురించి శుభవార్తను చాటి చెప్పడానికి పంపించెను. అంటే స్వర్గం నరకం గురించి తెలియజేయడానికి వారిని పంపించడము జరిగింది. ఇక్కడ చూడండి, ఏ విధంగా అయితే ప్రవక్తలు వచ్చి ప్రజలని అల్లా వైపు పేర్పడము జరిగింది. హూద్ అనే ఒక ప్రవక్త ఏమని చెప్తున్నాడు చూడండి. నిశ్చయంగా మేము నూహ్ అలైహిస్సలాంని ఆయన సమాజం వద్దకు ప్రవక్తగా పంపాము. ఆయన వారితో, నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరించుచున్నాను, అల్లాను తప్ప మరెవ్వరిని ఆరాధించకండి. అలా చేస్తే మీపై బాధాకరమైన శిక్ష వచ్చి పడే రోజు గురించి భయపడుతున్నాను అని అనడం జరిగింది. నూహ్ అనే ప్రవక్త సల్లల్లాహు ఎప్పుడైతే ఆ సమాజం వచ్చిండో ఆ సమాజంలో ఉన్న వారందరూ కూడా పూర్తిగా మన భారతదేశంలో ఉన్నటువంటి సమాజం ఎలా ఉందో గుడులు గోపురాలు కట్టి వాటిని ప్రార్థిస్తూ మంచిగా భజన చేస్తూ అందులో నిమగ్నమే ఉన్నారట. నూహ్ అనే ప్రవక్త వచ్చినప్పుడు ఆ సమాజం ఎలా ఉంది అంటే పూర్తిగా అల్లాను మర్చిపోయారు. వారు ఈ యొక్క విగ్రహాలను పెట్టి గుడులు గోపురాలు కట్టి వాటికి భజనలు అన్ని చేస్తూ వాటిలో సంతోషంగా నిమగ్నమై ఉన్నారు. అటువంటి పరిస్థితిలో నూహ్ అనే ప్రవక్తని ఆ సమాజం వద్దకు పంపడము జరిగింది. నూహ్ అనే ప్రవక్త ఆ సమాజానికి 950 సంవత్సరాలు అల్లా వైపు పిలవడము జరిగింది. ఎన్ని సంవత్సరాలండి? 950 సంవత్సరాలు అల్లా వైపు పిలవడం జరిగింది నూహ్ అనే ప్రవక్త. ఎగ్జాక్ట్లీ భారతదేశంలో ఇప్పుడు ఎలా ఉందో ఆ నూహ్ అనే కాలం, ఆనాటి కాలంలో కూడా అలాగే ఉండిందట. సేమ్ టు సేమ్. ఆయన మీపై బాధాకరమైన శిక్ష పడవచ్చే గురించి బాధపడుతున్నాను అని ప్రజలకు ప్రతిరోజు హితబోధ చేసేవాడట. హూద్ మరియు ఆద్ సమాజం వైపునకు వారి సోదరుడు హూద్ అలైహిస్సలాంని పంపాము. ఆయన, ఓ నా జాతి ప్రజలారా, కేవలం ఒక్క అల్లాహనే ఆరాధించండి,
ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు. మీవన్నీ అభూత కల్పనలు తప్ప మరేమి కావు. నిశ్చయంగా మీరు అబండము మోపువారు. అలాగే మరియు ఆది సమాజం వైపునకు వారి సోదరుడు హూద్ అనే ప్రవక్త వచ్చారు. ఆయన కూడా ఓ నా జాతి ప్రజలారా ఏమని పిలుస్తున్నాడు? కొంతమంది ముస్లింలను అంటలేడు, ఓ నా జాతి ప్రజలారా కేవలం ఒక్క అల్లానే ఆరాధించండి, ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు అని వారికి బోధించటము జరుగుతోంది. ఓ నా జాతి ప్రజలారా అని వారిని పిలవడము జరుగుతోంది. అలాగే సమాజం వైపునకు వారి సోదరుడు సాలెహ్ అలైహిస్సలాంని పంపాము. మళ్ళొక ప్రవక్తను పంపారు. ఎక్కడికి? దేనికి? సమాజం వైపునకు వారి సోదరుడు సాలెహ్ని అలైహిస్సలాంని పంపాము. ఆయన ఏమని పిలిచాడు చూడండి ఆ ప్రజలని, ఓ నా ప్రజలారా ఒక్క అల్లానే ఆరాధించండి, ఆయన తప్ప వేరే దేవుడు ఎవ్వరూ లేరు అని పలికెను. ఈ ప్రవక్త కూడా, ఈ సందేశుడు కూడా ఆ ప్రజలని ఏమని పిలిచాడు? ఓ నా ప్రజలారా అల్లాహను మాత్రమే ఆరాధించండి, ఆయన తప్ప వేరే దేవుడు ఎవ్వరు లేరు. ఎందుకంటే ఆనాటి ప్రజలు కూడా మళ్ళీ 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 అల్లాహను వదిలిపెట్టి పూర్తిగా భ్రష్ట మార్గంలోకి వెళ్ళి ఇతరులను ఆరాధిస్తున్నప్పుడు వారికి హితబోధ చేయడానికి ప్రవక్తలను పంపినాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడండి, ప్రజలు క్రమేణా ప్రవక్తలు వచ్చారు. మరియు మేము మద్యన్ వద్దకు వారి సోదరుడు షుయైబ్ అలైహిస్సలాంని పంపాము. ఆయన చేసిన బోధన కూడా, ఓ నా జాతి ప్రజలారా కేవలం అల్లాహనే ఆరాధించండి, ఆయన తప్ప వేరే దేవుడు ఎవ్వరూ లేరు అని పలికెను. అతను కూడా, ఓ నా జాతి ప్రజలారా అల్లాహను మాత్రమే ఆరాధించండి అని ప్రతిసారి తౌహీద్ కొరకు తౌహీద్ వైపు పిలవడము జరుగుతోంది ప్రవక్తలు. అలాగే మూసా అలైహిస్సలాం ఫిరోన్తో సంభాషించినది అల్లాహ్ ఈ విధంగా ఖురాన్లో వివరించెను. మూసా అలైహిస్సలాం కూడా ప్రవక్త ఫిరోన్తో ఏ విధంగా సంబోధించినాడో అది కూడా చెప్పడము జరుగుతోంది. అలాగే ఫిరోన్ మూసా అలైహిస్సలాంతో ఇలా అనెను, విశ్వప్రభు అంటే ఏమిటి? విశ్వప్రభు అంటే ఏమిటి అన్నది ఫిరోన్ ఆ ఒక రాజు మూసా అలైహిస్సలాంతో ప్రశ్నించడము జరిగింది. అప్పుడు మూసా అలైహిస్సలాం ఏమని చెప్పాడు చూడండి, ఆకాశాలకు భూమికి మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు నీవు నమ్మేవాడివి అయితే. ఎవరనుకుంటున్నావు? ప్రభు అంటే ఏంటిది? నీ దేశంలో నువ్వు ఉన్నట్టుగా నువ్వు చెప్తున్నట్టుగా నువ్వు ప్రభు అని, అది కాదు ప్రభు అంటే. ప్రభు అంటే ఎవరు? విశ్వప్రభు అంటే ఏమిటి? ఆకాశాలకు భూమికి మరియు వాటి మధ్య ఉన్న సమస్తానికి ప్రభువు, సమస్తాన్ని సృష్టించిన వాడే నిజమైనటువంటి ప్రభువు, నిజంగా నీవు నమ్మేవాడివి అయితే అని జవాబు చెప్పడము జరిగింది ఫిరోన్కు. అలాగే మూసా అలైహిస్సలాం ఇలా అన్నారు, ఏమిటి? అల్లాహ్ని కాకుండా వేరే వాటిని మీ కొరకు దైవంగా నిశ్చయించాలా? వాస్తవానికి ప్రపంచంలోని సమస్త సమాజాలపై మీకు ఔన్నత్యాన్ని ప్రసాదించింది అల్లాహే. మూసా అలైహిస్సలాం చెప్తున్నాడు ఏమని? తన యొక్క అనుచరులకు, యూదులకు చెప్పడం జరుగుతుంది. ఏమని? ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం 40 రోజుల పాటు అల్లాహ్ పిలిచినప్పుడు అల్లాహ్ వైపు వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రజలు, మూసా యొక్క అనుచరులు వేరే ఆవును మళ్ళీ బంగారంతో తయారు చేసి వాటిని పూజించడము జరుగుతుంది. అందుకని ఏమిటి? అల్లాహ్ను కాకుండా వేరే వాటిని మీ కొరకు దైవంగా నిశ్చయించాలా? వాస్తవానికి ప్రపంచంలోని సమస్త సమాజాలపై మీకు ఔన్నత్యాన్ని ప్రసాదించింది అల్లాహే. మీకు ఎన్నో నైమత్, అల్లాహ్ ఎన్నో ఇచ్చాడు, యూదులకు బని ఇజ్రాయెల్కు ఎన్నో ఇచ్చాడు. అయినప్పటికీ కూడా మీరు ఇలా చేస్తున్నారా? మళ్ళీ వారికి బోధించడము జరిగింది. అంటే అల్లాహ్ని ఆరాధించండి అని చెప్పడము జరిగింది. ఆలే ఇమ్రాన్లో ఈసా బిన్ మరియం అలైహిస్సలాం తన ప్రజలను ఉద్దేశించి ఇలా ఉద్బోధించారు, నిశ్చయంగా నా యొక్క మరియు మీ యొక్క ప్రభు అల్లాహే, మీరంతా ఆయన్నే ఆరాధించండి, ఇదే రుజు మార్గము. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఈసా బిన్ మరియం కూడా, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం కంటే ముందు వచ్చినటువంటి ప్రవక్త కూడా మీ ప్రభువు నా ప్రభువు అల్లాహే, కాబట్టి మీరందరూ కూడా అల్లాహ్నే ఆరాధించండి అని ఈసా బిన్ మరియం కూడా చెప్పడము జరిగింది. అయినప్పటికీ కూడా ఈ రోజున మళ్ళీ
ఎందరో మంది క్రిస్టియన్స్ ఈసానే ప్రభుగా తీసుకొని ఆరాధిస్తున్నారు. చూడండి, మోస్ట్ మోడర్న్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే ఈసా బిన్ మరియం చెప్పినటువంటి, అతను బోధించినటువంటి, ప్రజలకు బోధించినటువంటి దాన్ని తిరస్కరించి ఆయన్నే ప్రభువుగా తీసుకొని ఆయన్నే వేడుకుంటూ వస్తున్నారు. ఆయనకి ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైనటువంటి మన పాపం జరుగుతోంది ఈ ప్రపంచంలో తౌహీద్ గురించి ఇక్కడ చెప్పడము జరిగింది. ఏమని ఈసా అలైహిస్సలాం తన ప్రజలను ఉద్దేశించి ఇలా ఉద్బోధించారు, నిశ్చయంగా నా యొక్క మరియు మీ యొక్క ప్రభువు అల్లాయే, మీరంతా ఆయన్నే ఆరాధించండి, ఇదియే రుజు మార్గము అని స్పష్టంగా యూదులకు చెప్పడము జరిగింది. అలాగే ప్రవక్త ఇలా అనండి, దైవ గ్రంథాలు నొసంగబడిన ప్రజలారా, మీకు మాకు మధ్య సమానమైన ఒకే విషయం వైపునకు రండి. మనం అల్లాహకు తప్ప మరెవ్వరికి దాస్యం చేయరాదు, ఆయనకు భాగస్వాములుగా ఎవ్వరిని చేయరాదు. మనలోని వారెవ్వరు అల్లాహను తప్ప మరొకరిని తమ దైవంగా చేసుకోరాదు. చిట్ట చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు చెప్పడం జరిగింది. ఇంతకు ముందు వచ్చినటువంటి దైవ గ్రంథాలు ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్పడం జరిగింది. ఏమని? దైవ గ్రంథాలు నొసంగబడిన ప్రజలారా, మాకు మీకు మధ్య సమానమైన ఒకే విషయం వైపునకు రండి. ఒకే విషయం ఏంటిది? అల్లాహను మాత్రమే మనమంతా కలిసి ఆరాధించుదాము అనే విషయానికి రండి అని దైవ గ్రంథాలు ఉన్నటువంటి ప్రజల్ని, క్రిస్టియన్స్ని, యూదులను, హిందువులను, మిగతా ఎవరి దగ్గర అయితే దైవ గ్రంథం ఉంది అని చెప్పబడుతున్నారో వాళ్ళందరినీ పిలవడం జరుగుతుంది. ఏమని? మనం అల్లాహకు తప్ప మరెవ్వరికి దాస్యం చేయరాదు, మనమంతా కూడా కేవలం అల్లాహకు మాత్రమే దాస్యం చేద్దాము, రండి అని పిలవడము జరిగింది. అంటే మస్జిద్లోకి రండి, మీరంతా మస్జిద్లోకి రండి, అల్లాహకు మాత్రమే దాస్యం చేద్దాం, ఆయనకు భాగస్వాములుగా ఎవ్వరిని చెయ్యరాదు. మనలోని వారెవ్వరు అల్లాహను తప్ప మరొకరిని తమ దైవంగా చేసుకోరాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ప్రజలని మంచి మాటలతో పిలవడము జరిగింది. ఓ మానవులారా, ఇంకా చూడండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని పిలుస్తున్నాడు, ఓ మానవులారా, మిమ్ములను మీ పూర్వీకులని సృష్టించిన ఆ ప్రభువు అల్లాని ఆరాధించండి, దీని ద్వారా తమను రక్షించుకోగలరు. ఇక్కడ మరీ క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఏమని? మానవులారా, మిమ్ముల్ని మీ పూర్వీకుల్ని సృష్టించిన ఆ ప్రభువు అల్లాయే, ఆయనే అంతకు ముందు సృష్టించాడు, ఈ మధ్యను సృష్టించాడు, మనల్ని సృష్టించాడు. కాబట్టి ఆయన్ని ఆరాధించండి, ఇంకెవ్వరిని ఆరాధించకూడదు. తద్వారా మనం రక్షించుకోగలము. దేని నుంచి? నరక యాతం నుంచి రక్షించుకునే అవకాశము ఉంది. అలాగే అన్నహల్ ఇక్కడ మేము ప్రతి సమాజం వద్దకు ప్రవక్తలను పంపాము, ఇలా తెలుపుటకు, ఏకైక అల్లాహ్ సకల రాశి సృష్టికర్తని ఆరాధించండి, మరియు అల్లాహని తప్ప స్వకల్పత దేవుళ్లను ఆరాధించకండి, మిథ్యా దైవాలకు దూరంగా ఉండండి. పైన తెలుపబడిన ఖురాన్ యొక్క సూక్తుల్లో మనం గమనించినది, ప్రతి ప్రవక్త తమ సమాజం వద్దని ఉద్దేశించి పలికిన మొట్టమొదటి హితోపదేశం, ఓ నా జాతి ప్రజలారా, మీరు ఒకే అల్లాని ఆరాధించండి, స్తోత్రించండి, ప్రార్థించండి, ఆయన తప్ప వేరే దేవుళ్ళు ఎవ్వరూ లేరు. ఇది సెంట్రల్ కాన్సెప్ట్. మొత్తం కాన్సెప్ట్ ఏంటంటే, ప్రతి ప్రవక్త కూడా తమ ప్రజలని ఏమని పిలిచారు? ఓ నా జాతి ప్రజలారా, మీరు ఒకే అల్లాని ఆరాధించండి, అతన్నే స్తోత్రించండి, ప్రార్థించండి, ఆయనకు తప్ప వేరే దేవుళ్ళు ఎవ్వరూ ఆరాధనకు అర్హులు కారు అని చెప్పడము జరిగింది. అంటే ఉలూహియత్, అల్లా మాత్రమే, సృష్టికర్త మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా ఆరాధనకు అర్హులు కారు. ఎందరో మంది ప్రవక్తలు వచ్చారు, ప్రతి సమాజానికి వారు హితబోధ చేయడము జరిగింది. నూహ్ అలైహిస్సలాం 950 సంవత్సరాలు వారికి హితోపదేశము చేయడం జరిగింది. అలాగే ప్రతి ప్రవక్త కూడా తమ ప్రజలకు అల్లా వైపు పిలవడము జరిగింది. అల్లాకు మాత్రమే ఆరాధన తీసుకునే అధికారం ఉంది, ఎందుకంటే అతను సృష్టికర్త, ఎందుకంటే అతను మన యొక్క ప్రభువు. కాబట్టి అల్లాను
విడనాడి ఇంకెవ్వరిని కూడా మనం ఆరాధించడానికి వీల్లేదు. ఈనాడు సమాజంలో అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి, కానీ అల్లాను ఆరాధించటంలో మనం సఫలీకృతం లేము. మన దేశం ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే ఎందరో ఈ దేన్ని ఆరాధిస్తున్నారు చూడండి. అల్లాను పూర్తిగా వదిలిపెట్టారు. అందుకే మనం నష్టంలో గురి అవుతున్నాము, ఎన్నో కష్టాలకు గురి అవుతున్నాము. ఈ కష్టాలకు గురి అవ్వడం కారణం వల్ల ఒకవేళ మనం గ్రహించి తిరిగి అస్తగ్ఫార్ చేసి అల్లాను మన్నించమని కోరుతూ మళ్ళీ అల్లా వైపు, ఏకైక అల్లా వైపు మాత్రమే మనము తిరిగి మరలించినట్టయితే మనం సఫలీకృతం అయ్యే అవకాశము ఉంది. చాలా మంది తౌబా చేయవలసిన అవసరము ఉంది. తౌబా చేసి మళ్ళీ ఇంకెవ్వరిని కూడా ప్రార్థించకుండా కేవలం ఒకే ఒక సకల రాశి సృష్టికర్త అయిన అల్లాను మాత్రమే ఆరాధించినట్టయితే, అతన్నే ఆరాధ్యుడిగా తీసుకున్నట్టయితే మనం సఫలీకృతం అయ్యే అవకాశము ఉంది. ఇవాళ ప్రపంచంలో కేవలం ఈ ఉలూహియత్ గురించే మొత్తం మానవ జాతి నష్టపోతుంది. వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, నేను మధ్యాహ్నం వేళ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మానవుడు నష్టపోయాడు. ఏం నష్టపోయాడండి? స్వర్గానికి రాకుండా నష్టపోయాడు. కేవలం కొద్ది మంది మాత్రమే, ఇల్లల్లదీన ఆమను, ఎవరైతే విశ్వసించారో, ఆమిలు సాలిహాతి అంటే మంచి పనులు చేశారు. అంటే మంచి పనులు అంటే కేవలం సలాహ్ చేయడం. సలాహ్ ఎవరికి చేశారండి? అల్లాహకు మాత్రమే చేశారో వారు మాత్రమే సఫలీకృతం పొందారు. కాబట్టి మానవుడు నష్టపోయినట్ట. మొత్తం మానవుడు అంటే ఈ మానవ జాతిలో 1% తప్ప 99% ఆఫ్ ద పాపులేషన్ గోయింగ్ టు ద హెల్ ఫైర్. చూడండి, అన్ని ఉండి ఏం లాభము? మన లోపల తౌహీద్ కనుక లేకపోయినట్టయితే, ఎవరిని ఆరాధించాలో ఎవరిని ఆరాధించకూడదో అనే జ్ఞానం లేనట్టయితే మనం జీవించి ఉండి ఏమీ సాధించలేము అని అంతా కూడా మన జీవితంలో నష్టాన్ని కోల్పోతాం. భూగర్భంలో శిక్షలు ఉన్నాయి, భూమి మీద శిక్షలు ఉన్నాయి, భూగర్భంలో శిక్షలు ఉన్నాయి, అంతిమ ప్రళయ దినం నాడు లేచిన తర్వాత శిక్షలు ఉన్నాయి, మరియు నరకంలో కలకాలం అక్కడే ఉన్నట్టయితే అక్కడ కోటాను కోట సంవత్సరాలు అక్కడ కూడా శిక్షలే ఉండవి. అందుకని ఇవన్నీ పోవాలి అంటే మన సృష్టికర్తను గుర్తించాలి, అతన్ని మాత్రమే ఆరాధించాలి. ఇంకెవ్వరిని ఆరాధించడానికి అర్హత దేనికి లేదు అనే గట్టి విశ్వాసము మనలో రావాలి. అప్పుడే మనం సఫలీకృతం అయ్యే అవకాశము ఉంది. ఉలూహియత్ ఎవరికి ఆరాధన తగును అంటే నా సృష్టికర్తకు మాత్రమే ఆరాధన తగును అనేది మనము తెలుసుకోవాలి. నన్ను, అతన్ని మాత్రమే ఆరాధించడానికి సృష్టించాడు. అది క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఖురాన్లో. వమా ఖలక్తల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను జిన్నాతులను మరియు మానవుల్ని సృష్టించాను కేవలము నా ఆరాధన కోరికే. కాబట్టి ఆయనకు మాత్రమే ఆరాధన తీసుకునే అర్హత ఉంది, ఇంకెవ్వరికి లేదు. కాబట్టి ఈ రోజుతో ఈ క్లాసు నేను పూర్తి చేస్తున్నాను. మీకు ఏమైనా ఇందులో ప్రశ్నలు కానీ అడగదలుచుకున్నట్టయితే మీరు మ్యూట్ని తొలగించి అడగవచ్చు. ఈరోజు చెప్పింది మీకు సరిగ్గా అర్థమైందా? హలో 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 వినపడుతుందా నా మాటలో? అల్హమ్దులిల్లాహ్ సార్. అర్థమైందా? అల్హమ్దులిల్లాహ్ సార్. ఏది నాకు ఒకటి చెప్పండి, మన జీవితంలో ఏది ప్రాధాన్యం, ఏది ముఖ్యంగా మనకు కావాలి? లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లా తప్ప వేరే పూజలు లేరన్నది కావాలి. తౌహీద్ కావాలి సార్. తౌహీద్ కావాలి. అన్నీ ఉండి కూడా తౌహీద్ లేనట్టయితే మన జీవితంలో ఏమైనా ప్రయోజనం పొందగలమా? లేదు సార్, వృధా అయిపోతుంది సార్, మన జీవితమే వృధా అయిపోతుంది. జీవితమే వృధా. ఇదే తెలుసుకోవాలి. కానీ నువ్వు ఎదురుగా ఉన్నటువంటి సమాజాన్ని చూస్తున్నావు, వాళ్ళు నిజంగా కేవలం అల్లానే ఆరాధిస్తున్నారా? లేదు సార్.
మరి మనలో ఏమైనా మార్పు, ఏమైనా ఆలోచన వస్తుందా లేదా? అసలు వాళ్ళ అలాంటి సమాజాన్ని, అలాంటి ప్రజలను చూసినప్పుడు అయ్యో వీరు నష్టపోతున్నారు అనే విశ్వాసం నీలో ఉందా? అవును సార్. తప్పకుండా వాళ్ళకి ఉండాలి. ఎలాగైనా తెలియజేయాలి అని. అప్పుడే మనం తౌహీద్ని బాగా పాటించే అవకాశం ఉంది. వీరు తప్పుదోవలో ఉన్నారు, ఖచ్చితంగా నష్టపోతారు, మనం ఒకటి వారికి బోధించాలి, వారిని బయటికి తీయాలి అనేటువంటి మనలో రెండు ఆలోచనలు ఉండాలి. వారిని పిలవడము, రెండోది ఖచ్చితంగా వారు నష్టపోయే వారిలో ఉన్నారు అని కూడా పూర్తిగా విశ్వసించాలి. అప్పుడే నిజమైనటువంటి తౌహీదులోకి మనము వస్తాము. లేకపోతే వాళ్ళు చేస్తున్నది మంచిదే, నేను చేస్తుంది కూడా మంచిదే అనుకున్న ఎడల అది పొరపాటు. అంటే మనకు తౌహీద్ పూర్తిగా అర్థము కాలేదు. అవును. సో ఈనాడు అసలు నిజంగా చెప్తున్నా, ఎందరో మంది అసలు తౌహీదుని గురించి చదవడం లేదు, దాన్ని అర్థం చేసుకోవడం లేదు, ఇతరులకు బోధించడం లేదు. ఎంతమంది తౌహీద్ క్లాస్ చెప్తున్నారండి? చెప్పండి, ఛాలెంజ్ చేసి చెప్తాను. తౌహీద్ గురించి చెప్పే వాళ్ళు ఎవరు ఇక్కడ? తౌహీద్ గురించి బోధించే వాళ్ళు మనకు కావాలి. కాబట్టి ఎవ్వరు చెప్పడం లేదు. ఎందుకు? స్వయంగా అతను పాటించడమో లేదో. ఎప్పుడైతే తౌహీద్ని వాళ్ళు పాటించలేరో, తౌహీద్ గురించి మాట్లాడే అధికారము, హక్కు వారికి రాదు. అందుకే ఈనాడు సమాజంలో తౌహీద్ గురించి బోధించే వాళ్ళు అతి తక్కువ. సో జాగ్రత్తగా తౌహీద్ గురించి బాగా అర్థం చేసుకోవడానికి ఈ క్లాసులు అటెండ్ కవ్వండి. తప్పకుండా దీనివల్ల మీకు, మీరు, మీతో ఉన్న వాళ్ళు కూడా సత్ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఆఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. సుబ్హానక అల్లాహుమ్మ వ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. ఈ రోజుతో నా సమయం అయిపోయింది. నేను కొన్ని అసైన్మెంట్స్ ఇస్తాను, మీరు రాయండి. ఇన్షాల్లా. ఓకే. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. వలైకుం అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహ్.